ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానించుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని ఉజ్జీవింపజేయడానికి నాయన మీరు సిద్ధపడుతున్నారు. నీ వాక్కుల చేత నాయన ఉజ్జీవింపబడి భవిష్యత్ కార్యక్రమాల కొరకు నాయన నీ పిల్లలుగా నాయన ఐక్యమత్యము కలిగి నీ మీద ఆధారపడుతూ ప్రేమతో నాయన ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను కృపతో బలపరచండి. కొన్ని నిమిషాలు నీ పిల్లలతో మాట్లాడగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నాయన మంచి మాటలు పలుకగలిగే నాయన నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని ఉన్నతమైన నామమును బట్టి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్థానిక సంఘ కాపరి గారికి, దేవుని పిల్లలమైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాడు. ప్రతి తల్లికి తన ప్రసవ దినాలను జ్ఞాపకం చేసుకుంటే మన పుట్టుక వెనుక ఒక చరిత్ర తల్లికి జ్ఞాపకాలలో ఉంటుంది. ప్రతి తల్లి మన పుట్టుకను గురించి బాగా చెప్పగలదు. అలాగే పుట్టిన ప్రతి వ్యక్తి వెనకాల ఎలా ఒక చరిత్ర ఉందో, అలాగే ప్రతి మందిరము వెనకాల కూడా ఏముంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. ప్రేమన వారలారా, ఎందుకో మందిరం అనగానే నా మనసు చాలా ఆనందంతో ఉవ్విల్లూరుతుంటుంది. అబ్బా, మందిరమా అంటే దానికి ఉన్న విలువను బట్టి ప్రేమన వారలారా. కొన్నిసార్లు దేవుని ఆశ్చర్య కార్యాలను చూడాలి అంటే మనుషుల పట్ల దేవుడు కలిగించే కార్యాల కన్నా మందిరము పట్ల దేవుడు కలిగించే కార్యాలు, అద్భుతాలు చాలా గొప్పగా ఉంటాయి ప్రేమన వారలారా. ఈ మధ్యకాలంలోనే పాల్వంచ ప్రాంతంలోనికి వెళ్ళాను. అక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది. నిజంగా మనసు ఎంత ఆనందం వేసిందంటే, నిజంగా నీ పిల్లల చేత ఎంత గొప్ప మందిరాన్ని నువ్వు కట్టిస్తున్నావా నాయన. వాళ్ళ ప్రారంభం, వాళ్ళు కొనసాగించిన మందిరం, అసలు వాళ్ళ పునర్నిర్మాణం అసలు ఏ మాత్రం మనం ఊహించం ప్రియమని వారలారా, ఏ మాత్రం మనం ఊహించం. వాళ్ళ ప్రారంభం ఏంటంటే ఒక అన్యుల కుటుంబంలో నుంచి జీవము కలిగిన దేవుని వైపు తిరిగిన కుటుంబం. దేవుడు తన దాసుణ్ణి పట్టుకొని తాను ప్రాణప్రదముగా ప్రేమించిన దానిని వదిలేసి, దేవా నేను నీ కొరకు బ్రతుకుతానన్నందుకు ఒక చిన్న మందను ఏర్పాటు చేసి ఒక రేకుల షెడ్లో ఆరాధన జరుగుతూ ఉండేది. అక్కడికి కూడా నేను వెళ్ళాను. చిన్న మంద, రేకుల షెడ్. నిజంగా దేవుడు మరి ఆ భారాన్ని ఎలా కలిగించాడో, అసలు ఎలా ముందుకు తీసుకుని వెళుతున్నారో నాకు తెలిసి రిటైర్ అయిపోయిన తర్వాత ఉన్న ఆ అమౌంట్ పిల్లలకు సెటిల్ చేస్తారు. కానీ దైవదాసులు డేవిడ్ గారు తను ఉద్యోగం చేస్తూ తనకు వచ్చిన లోన్స్ కావచ్చు, తనకు వచ్చిన పెన్షన్ కావచ్చు, ఆ దిగిపోతే వచ్చిన అమౌంట్ కావచ్చు, ఏది కుటుంబానికి స్థిరపరచకుండా మందిరానికి పెడుతున్నారు. మందిరానికే. నిజంగా ఇప్పటి మందిరాన్ని చూస్తుంటే అసలు ఒకప్పటి మందిరానికి ఇప్పటి మందిరానికి అసలు తేడా లేదు. మొన్నటి దినం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను చాలా ఆనందించి, దేవా నేను బతికుండగా ఇలాంటిది నేను కట్టగలనా నాయన, ఏదన్నా నువ్వు అవకాశం ఇస్తావా, నీ కొరకు ఒక గొప్పది కట్టాలన్న ఆశ అయితే నాకు ఉంది నాయన,
ఇదిగో నీ దాసుల్ని బలపరిచావు కదా, నాకేమైనా అవకాశం ఇస్తావా నాయన అని మనసులో అనుకున్నాను. కారణం ఏంటంటే ఆ మందిరం కట్టడంలో ఉంటున్న ఆ పని, ఆ అనుభవాలు చాలా గొప్పవి ప్రేమన వారలారా. నిజంగా ఒకరోజు తలా తోక లేని స్థితిలో ఏదో దేవుని పనిలోనికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉన్నప్పుడు టీజీఎం సహవాసము ద్వారా, జోసఫ్ అన్నయ్య గారు ద్వారా, అలాగే రవణ గారు, ప్రభాకర్ అన్న వాళ్ళ పరిచయాలు, టీజీఎం వాళ్ళ తర్వాత నేను కూడా నెమ్మదిగా మందిరం కట్టాలి అన్న ఆలోచనలోనికి వెళ్ళాను. వరంగల్లో కూడా స్థలము కొనుగోలు నుంచి దేవుడు చేస్తున్న అద్భుతాలను చూస్తున్నప్పుడు ఏమంటే ఒకవైపు వాక్యం, ఇంకొక వైపు అనుభవాలు. నిజంగా నాకు వాక్యం చదువుకున్నప్పుడు కలిగిన ఆలోచనల కంటే మందిరాన్ని కడుతున్నప్పుడున్న అనుభవాలను బట్టి సంఘం అంటే విపరీతమైన ప్రేమ కలిగింది ప్రేమల వారల. ఏదైనా అక్షర జ్ఞానం పెదాల గుండా మాట్లాడటానికి పనిచేస్తుంది, అనుభవ జ్ఞానం అమ్మో హృదయపు లోతుల్లో నుంచి వస్తుందండి అనుభవ జ్ఞానం. ఏదో చెప్పలేని ఆనందం. ఈరోజు దైవదాసులు చెప్పినట్టుగా ఆ స్థలానికి వెళ్ళటం, చూడటం, ఆ ఏదో ఆనందం అండి. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఏదో ఉన్నట్టు, ఏదో ఇక్కడ జరిగినట్టు. నిజంగా ఆ ఊహలు ఎంత బాగుంటాయో తెలుసా ప్రేమన వారలారా, ఎంత బాగుంటాయి. కడుపులో బిడ్డున్నప్పుడు డెలివరీ అయినట్లు, వాడు అమ్మాని పిలిచినట్లు కలలోకి వస్తుంటే ఒక తల్లి ఎంత అనుభూతి చెందుతుందో అలాంటి జ్ఞాపకాలు ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా సంఘం అంటే విలువైంది, సంఘానికి ఉన్న గొప్పతనం. ఎప్పుడైతే ఆ మందిర నిర్మాణాన్ని నేను కడుతున్నానో ఒకవైపు అక్కడ నిర్మాణం లేఖనాలు అప్పుడు హృదయానికి హత్తుకునేటట్టుగా ఈరోజు ఒక తృప్తి ఏదైనా ఉంది అని నా జీవితంలో నేను ఆలోచించుకోగలిగితే టక్కన గుర్తొచ్చేది ఏంటో తెలుసా? దేవా, ఇదిగో నీ కొరకు ఒక రేకులదైన మందిరం నేను కట్టగలిగానయ్యా అని టక్కన ఇదే గుర్తొస్తుంది. ఎన్ని ఊర్లు తిరిగాం, ఎక్కడ పరిచయం చేసాం, ఇది గుర్తురాదు ప్రేమన వారలారా. నీ కొరకు నేను ఏదైనా చేశానంటే, అయ్యా నీ మందిరం కొరకు నన్ను నిలబెట్టుకున్నావు, నేనేదో కష్టపడ్డాను అక్కడ, అది చాలు అనిపిస్తుంది ప్రేమన వారలారా. నిజంగా నా ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా నేను అంత అనుభూతి చెందలేదు, అసలు పట్టించుకోలేదు ప్రేమన వారలారా. కానీ మందిర విషయంలోకి రాగానే ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది వచ్చారు ఏంటి, ఇదిగో ఆ స్థలంలో పని వాళ్ళకు తెలియకుండా పాన్ పరాకులు నమ్మి ఉంచుతారు, జాగ్రత్త, ఆ పని వాళ్ళందరినీ చెక్ చేయండి. అంటే అది పవిత్రమైంది, దాన్ని కాపాడాలి. ఇదిగో దయచేసి అవసరమైతే కానీ చెప్పులు వేసుకోండి, లేకపోతే నిజంగా ఆ స్థలంలోనికి వెళ్ళే వాళ్ళని చెప్పులు కూడా వేయనిచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఇది నా దేవుడికి ఆరాధన చెయ్యబోయే స్థలం. మోషే గారికి అప్పుడే నీ చెప్పులు విప్పు అన్నాడు. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చేటివి. పనివాళ్ళు వచ్చి ఏం చేసేవారంటే భయపడుతూ ఉండేవారు ప్రేమన వారలారా. ఏమంటారో, ఇదిగో మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. వాళ్ళను మీరు రక్షణ పొందారని అడిగేవాడిని. మేము రక్షణలోనికి రాలేదంటే వాళ్ళ చేత పని చేయించడానికి నాకు ఇష్టం అయ్యేది కాదు. ఎందుకంటే దేవుని పిల్లల చేతిలోనే ఉండాలి. ఎక్కడ మన వాళ్ళు ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళని అందరికీ ఫోన్ చేసి, తమ్ముడు మీరే చేయాలని వాళ్ళని రప్పించి వాళ్ళ చేతుల గుండానే పని జరిగింది ప్రేమన దేవుని పిల్లలారా. నిజంగా మరలా మొన్న పాలవంచకు వెళ్ళినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇంకొక అవకాశం ఏమైనా ఇవ్వగలవా నాయన నాకు, ఇంకొకటి. నాకంటే ఆ అనుభవాలు ఇంకా నాకు కావాలి, నీ కొరకు తాపత్రయపడే ఆ స్థితి నాకు కావాలి. ఈసారి వేస్తే స్లాబ్ వేస్తాను నాయన అనుకున్నాను నేను. నిజంగా ఈ మందిర వార్షికోత్సవాలు ఇక్కడికి రాగానే నాకు తెలిసిన శుభవార్త ఏంటంటే, నాకంటే దేవుడు ముందే మీకు ఇచ్చేసాడనిపించింది. ఎందుకు, సేవకులు నాకు చెప్పారు, అన్న దీన్ని మరలా పునర్నిర్మాణం ఈరోజు స్లాబ్ వేయాలంటే నిజంగా హృదయంలో చాలా ఆనందించాను. ఎంత ఆనందం అంటే, నాయన నేను అడిగినా నాకంటే ముందు రవి గారికి ఇచ్చేసారేంటి నాయన అనుకుంటున్నాను. నిజంగా చాలా అద్భుతం ప్రేమన వారలారా. అసలు దాన్ని మీరు దగ్గరగా చూడండి. ఆ పని ప్రారంభమైంది మొదలుకొని ముగింపు వరకు
దగ్గరగా మీరు గమనించగలిగితే దేవుని కార్యాలు ఎలా జరుగుతవి అని ఇదిగో స్పష్టంగా అర్థమవుతుంది ప్రియమైన వారలారా. అడుగు వేయని వాడికి భారం కనపడుతుంది. ఒక అడుగు వేసి చూడండి, రెండవ అడుగు దేవుడు ఎలా వేస్తాడు, మూడవ అడుగు ఎలా ముందుకు తీసుకుని వెళ్తాడు. అన్నీ ఆశ్చర్య కార్యాలతోనే జరుగుతుంటాయి ప్రియమైన వారలారా. కాబట్టి అది మీరు గుర్తించాలి అని కొన్ని విషయాలు లేఖనాలలోనికి వెళ్ళి నేను మాట్లాడతాను. ఎందుకంటే పనులు ప్రారంభించేటప్పుడు, పనులు జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ప్రియమైన వారలారా. చేయాల్సినవి కొన్ని అస్సలు చేయకూడదు. ఎందుకంటే మందిర విషయంలో, నీ ఇంటి విషయంలో ఏమండి కొన్ని ఇది చెయ్యాలి చేయకూడదని నువ్వు ఎలా నిర్ణయించుకుంటావో, దేవుడు కూడా మందిర విషయంలో ఏం చేస్తున్నాడంటే ఇగో ఇది చెయ్యాలంటాడు, ఇది చేయకూడదు అంటాడు. కాబట్టి అవి జ్ఞాపకాలలో మనం ఉంచుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే పునర్నిర్మాణానికి మనం ఏం చేస్తామంటే దీన్ని అంతటిని ఏం చేయాలి, ఇప్పుడు తీసివేస్తాం ప్రియమైన వారలారా. తీసివేసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఇది మందిరము కాదు అన్న భావనలోనికి వెళ్ళిపోతాం. కానీ మరలా ఎక్కడ కడుతున్నాం మనం? ఇక్కడే. అంటే ఇది గోడలు తీసివేసినా, అన్నీ తీసివేసినా మీ హృదయాలలో ఇది ఏమని ఉండాలి? మందిర స్థలమే. కూలగొట్టగానే ఇప్పుడు కాదు కదా అనుకుంటాం మనం. కానీ ఇక్కడే పునర్నిర్మాణము జరగబోతుందన్నది మనం మైండ్లో ఉండాలి ప్రియమైన వారలారా, మైండ్లో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుని స్థలము అనే ఒక ఆలోచన మనలో ఉండాలి. దేవుని స్థలము అని. దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. నెహెమ్యా గారు రాజు దగ్గర ఆయన గిన్నెను అందించేవాడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. రాజు దగ్గర, అర్తహషస్త రాజు దగ్గర మంచి పోస్టు. ఆ పోస్ట్లో ఎవరిని పెడతారు అంటే నమ్మకమైన వారిని పెడతారు ప్రియమైన వారలారా, నమ్మకమైన వారిని. ఎందుకంటే రాజుల కాలంలో ద్రాక్షారసాన్ని, భోజనాన్ని అందించేవారు ఏదైనా తేడా చేశారనుకో విషప్రయోగం జరిగి ఏమవుద్ది? రాజుగారే చనిపోతారు. అందుకే ఆ పోస్టులకు నమ్మకమైన వారిని పెడతారు. నెహెమ్యా గారు అక్కడ ఉన్నారు. నెహెమ్యా గారికి ఒక విషయం తెలిసింది. ఏంటంటే యూదులలో నుంచి కొంతమందిని తీసుకొచ్చారు అనగానే గబా వెళ్ళాడు. ఒరే యెరూషలేము ఎలా ఉందిరా అని అడిగాడు. నెహెమ్యా గారు ఏం చెప్పమంటారు? గుమ్మములు పడద్రోయబడ్డాయి, యెరూషలేము కాల్చివేయబడింది అనగానే నాకు జ్ఞాపకాలలోనికి వెళుతున్నాడు. ఏ జ్ఞాపకాలలోనికి వెళుతుందంటే అంటే మందిరం ఇప్పుడు ఏమైపోయింది? నెహెమ్యా గారు ఇప్పుడు మందిరాన్ని గురించి ఏం అడుగుతున్నారు? నేనేం చెప్పను, తెలుసు కదా. దేవాలయం కూడా మొత్తం ధ్వంసం చేయబడింది అనగానే దాన్ని ఎలా ఆలోచించుకుంటున్నాడంటే నా దేవుని సన్నిధి ఎలా మారిపోయిందేంటి? అది కూలగొట్టబడింది కదా, ఇప్పుడు దేవుని సన్నిధి కాదులే అనుకోవట్లేదు ప్రియమైన వారలారా. అమ్మో నా దేవుని సన్నిధి పరిస్థితి ఏంటి అని ఆ మాటలు వినినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక కొన్ని దినములు ఏం చేశాడట? దుఃఖము సలుపుతూ ఉపవాసముండి ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన వారలారా. ఏమండి మందిర నిర్మాణానికి ఏమండి మనం మొదలు పెడుతున్నప్పుడు మొట్టమొదటగా చేయవలసింది ఏంటనమాట? ఉపవాస
ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఏమంటే సభలలోనే మనం చాలా సిద్ధపాటును కలిగి ఉంటాం. ఈ 2 రోజుల సభ కొరకు కూడా నిజంగా ఎన్ని రోజుల నుంచి ప్రార్థనలో మీరు పెడుతున్నారో విన్నాం. ఏమంటే బలమైన ప్రార్థనలు బలమైన కార్యాలను చేస్తాయి, బలమైన కార్యాలు చేస్తాయి. ప్రార్థన బలమైంది. ప్రార్థన కంటే కన్నీటి ప్రార్థన బలమైనది. కన్నీటి ప్రార్థన కంటే ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థన చాలా బలమైంది ప్రియమైన వారలారా. కాబట్టి ఇది బలమైన కార్యం అంటే ఒక్కసారి పేపర్ మీద మీరు లెక్కలేసుకుంటే మీకు చెమటలు పడతాయి ప్రియమైన వారలారా. అమ్మో ఇంత అవుతుందా అని. అంటే దాని అర్థం ఏంటంటే మీ వల్ల కానిదే దేవుడు మీ వల్ల జరిగిస్తాడు. ఎప్పుడు చెయ్యి చాచితే కార్యాలు జరగవు, చేతులు జోడిస్తే కార్యాలు జరుగుతాయి. చాలామంది చేతులు చాచి అడుక్కుంటే జరుగుతాయి అనుకుంటారు. నో నో, చేతులు జోడిస్తే వెళతాయి. మొన్న చీరాల ప్రాంతంలోనికి వెళ్ళాను. ఆ రోజు కూడా ఏంటంటే వారు మందిరాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ రోజు వారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతుంటాను, ఏమండి మందిరం బాగుంది, అప్పుడు చిన్నగా ఉండేది కదా, మీరు పెద్దగా చేశారు కదా, ఎలా జరిగిందండి ఈ మందిర నిర్మాణంలో దేవుడు మీకు చేసిన మేలులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి అంటే సంఘ కాపరి గారు ఆలోచించి, అన్నయ్య విచిత్రం చెప్పమంటారా, రోడ్డు పక్కనే ఉంది కదా, ఒకరోజు ఏమైంది అంటే ఒక సిమెంట్ లారీ రోడ్డు మీద నుంచి వెళ్తుంది, ఎందుకో ఇక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ ఓనరు ఆ రోజు లారీలో ఉన్నాడట, పక్కనే మందిరం ఉంది, వచ్చేసి ఏం చేస్తున్నారంటే మందిర పునర్నిర్మాణం జరుగుతుందనగానే లారీ సిమెంట్ నేను ఇస్తానని వెళ్ళిపోయాడట. లారీ సిమెంట్ నేను ఇస్తానని వెళ్ళిపోయాడట. సంఘ కాపరి అనుకుంటున్నాడు చాలామంది వస్తారు అలా చేస్తారు కదా అన్నట. సరిగ్గా 1 వీక్ కాగానే లారీ సిమెంట్ అక్కడ ఆగిందట. అతను ఎవరో కూడా వీళ్ళకి తెలియదు అసలు. మీరు ఆలోచించండి. ఎప్పుడు దేవుని పిల్లలుగా మన మనుషులను అడుక్కునేవారుగా ఉండొద్దు. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. తను అడుగు వారికి నిశ్చయముగా చేస్తాడు ఆయన. కానీ ఏం చేస్తాడో మనకు మాత్రం తెలియదు. ఖచ్చితంగా చేస్తాడు. ఆ విశ్వాసాన్ని కోల్పోవడానికి వీలు లేదు. ఆ విశ్వాసాన్ని కోల్పోవడానికి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆనందం కూడా వేసింది. దేవా, నీ పనులను నువ్వే జరిగించుకుంటావా? మేము నిలబడితే చాలా, నీ పనులను నువ్వే జరిగించుకుంటావా? ఇలాంటివి మీ జీవితంలో బోలెడన్ని చూస్తారు. మరలా మందిర వార్షికోత్సవం ఉంటుంది కదా, ఈసారి పిలవకపోయినా వస్తాను, ఎందుకంటే మీ అనుభవాలను వినడానికి ప్రియమైన వారలారా. కాబట్టి బాగా అవన్నీ గుర్తుపెట్టుకోండి. మరి ఈసారి పాస్టర్ గారు ఫోటోలు వేయాలంటే ఎంతవరకు ఉంటుందో మరి చూడాలిగా. ఎందుకంటే ఈ ఫోటోలన్నీ కలుపుకొని ఇప్పుడు ఫోటోలు పెరిగిపోతాయి కదా. అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఏ పని చెబుతున్నా మీరు వెళ్ళినప్పుడు ఏదో దేవుడు ముందుగానే సిద్ధపరిచినట్లుగా అవి జరుగుతున్న వాటిని వెంటనే గుర్తించాలి, వెంటనే పాస్టర్ గారికి తెలియజేయాలి. అన్న మీరు అన్నారు కదా, అసలు అక్కడ జరిగిందేంటో తెలుసా అని వాటిని వెంటనే మాట్లాడుకుండాలి. అంటే దేవుని కృపను గుర్తించగలిగే స్థితి ఉండాలి. అంటే ప్రతి ప్రారంభం ఒక గొప్ప కార్యక్రమానికి గొప్ప పునాది ఏంటంటే ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థన బలమైనది. బలమైన కార్యక్రమాలు. నెహెమ్యా ఒక్కడే ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. తర్వాత డ్యూటీ వచ్చింది. ద్రాక్షరసాన్ని అందించడానికి వెళ్ళాడు. రాజు ద్రాక్షరసం అందిస్తున్నప్పుడు నెహెమ్యా ముఖం చూశాడు. రాజులు ద్రాక్షారసం తాగేటప్పుడు, భోజనాలు చేసేటప్పుడు ఏం చేసేవారో తెలుసా? వడ్డించేవారి ముఖాలు చూసేవారు ప్రియమైన వారు. ఎందుకో చెప్పండి. ఇప్పుడు ముఖం చూసేటప్పుడు వీడు ఏదైనా తేడాగా ఉన్నాడంటే ఇక్కడ ఏదో అందుకే ముఖ కవలికలు గమనిస్తుండేవారు. ఎప్పుడు చక్కగా ఉండే నెహెమ్యా ఏంటి అని ఎంత తెలివిగా అడిగాడో తెలుసా?
నెహమ్యా నీకు వ్యాధి ఏం లేదు కదా? భయపడిపోయాడు ప్రేమన్న వారలా. ఎందుకు భయపడంటే తేడా వచ్చిందంటే ఏం చేసేవాళ్ళు? చంపేసేవారు ప్రేమన్న వారలారా. అంటే వీడేదో కుట్ర పన్నుతున్నాడు నన్ను చంపడానికి వీడేదో కుట్ర పన్నుతున్నాడు అని ప్రేమన్న వారలారా. వెంటనే భయపడిపోయాడు. రాజా అదేమీ లేదు, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయినప్పుడు ఇలా ఉన్నాను అనగాడు. వెంటనే మార్గాన్ని తెరిచాడు. వెళ్తావా? వెంటనే అడిగాడు. ఇక్కడ ప్రార్థన చేశాడు. దేవుడు ఎక్కడ ఓపెన్ చేశాడు మార్గాలు? రాజు దగ్గర ఓపెన్ చేశాడు ప్రేమన వారలారా. రాజు దగ్గర. నేను ఇంతకాలమని చెప్పితే నన్ను పంపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని పనిలో పని ఏమన్నాడు? ఇదిగో మ్రానులు కూడా నాకు కావాలి అన్నాడు. అప్పుడప్పుడు అంటారు కదా, వెతకబోయే తీగట ఏం తగిలిందట? రాజు పొమ్మంటే చాలు, కానీ ఏమిచ్చి పంపుతున్నాడు? మ్రానులు కూడా ఇచ్చి పంపుతున్నాడు. అంటే యెరూషలేము పునర్నిర్మాణానికి మార్గము సుగమమైంది. ఇందులో దేనివల్ల మార్గము సుగమమైందంటే నెంబర్ 1 ఉపవాసముతో కూడిన కన్నీటి ప్రార్థన ప్రేమన వారలారా. ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్ళి రెండో విషయాన్ని మనం చూడగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, రెండో విషయంలో రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని మనం చూడగలిగితే ఎజ్రా గ్రంథంలో రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ వచనం. రాజు ఏలిబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. అంటే ఎంత ప్రయాణం చూడండి. మొదటి నెల మొదటి దినమందు బయలుదేరాడు, 5వ నెల మొదటి దినమునకు చేరుకున్నాడు. అంటే ఎన్ని నెలల ప్రయాణం? 4 నెలల ప్రయాణం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బబులోనులో ఉన్నారు. మందిరం కట్టాలంటే ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. 4 నెలల ప్రయాణం ప్రేమన వారలారా. 4 నెలల ప్రయాణం. బయలుదేరిన వారి లిస్టు ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో ఎంతమంది బయలుదేరారు అని రాయబడింది. నెహమ్యా గారు ప్రాకారాలను కడుతున్నాడు, ఎజ్రా గారు పునాదులు వేస్తున్నాడు. ఇది పునాదుల సందర్భం ప్రేమన దేవుని పిల్లలారా. ఇక్కడ మనం చూడగలిగితే అందరూ బయలుదేరారు. 4 నెలల ప్రయాణం. 4 నెలల ప్రయాణంలో ఏమండి, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడి వయసులు ఉన్నారు. యవనస్తులకు బాగా డౌట్ వస్తుందండి. ఏం డౌట్ వస్తుంది? ఏమయ్యా తాతయ్య గారు, మనం వెళ్ళి మందిరం కడతామని మీకు అనిపిస్తుందా? ఎందుకురా అలా అన్నామంటే 4 నెలల ప్రయాణం, ఈ ప్రయాణంలోనే మనం పోయేటట్టుగా ఉన్నాం అంటే, రేయ్ ఇశ్రాయేలీల దేవుని గురించి మీకు తెలియదురా. 4 నెలలకి ఇట్లా అంటున్నావు కదరా. మన పూర్వీకులు ఎన్ని దినాలు ప్రయాణం చేశారో తెలుసా? అరణ్యంలో 40 సంవత్సరాలు. 4 నెలలోడికి ఇప్పుడు 40 సంవత్సరాలు గురించి చెప్తే ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నిజంరా, నిజం. వాడికి ఎన్ని ప్రశ్నలు వస్తాయో తెలుసా? 40 సంవత్సరాలు స్నానాలు ఎక్కడ చేశారు? మరి కొన్ని డౌట్లు వస్తాయి కదా. ఒరే బండ నుంచి ఏమొచ్చేసాయి? నీళ్ళు వచ్చాయి. నిజమా? అవునరా. ఎన్ని వచ్చాయి? సరిపోయి అన్ని వచ్చేసాయిరా. మరి తిండి ఆకాశం నుంచి వర్షం పడ్డట్టుగా పడింది. బాగుంది, అది సూపర్ ఉన్నదిరా. దాని పేరేంటి? మన్నాన్ని ఎందుకు పేరు పెట్టారు? మాకు తెలియదు కనుక మన్నా అన్నాం రా. దాని పేరే మన్నా. మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి మాకేమీ తెలియదు అని అర్థం. ఎన్ని ప్రశ్నలు వస్తాయండి. మీ నాన్న అరణ్యంలోనే పుట్టాడు రా. మా నాన్న? అవును. ఇవన్నీ పితరులు చెప్పారు. పితరులు యవనస్తులకు చెప్పారు. అందుకే ఎప్పుడు కూడా మందిరంలో ఉంటున్న పెద్దలు ఏం చేయాలంటే గత తాలూకు జ్ఞాపకాలను అన్నీ ఏం చేయాలి? యవనస్తులతో ఏం చేయాలి?
షేర్ చేస్తుండాలి. ఎందుకంటే పని చేయాల్సింది వాళ్ళకే విశ్వాసం లేకపోతే ఎలా? వృద్ధులు పని చేయలేరు, కానీ వృద్ధులకు ఏం తెలుసు? ఆ మొదటి మందిరం కట్టేటప్పుడు దేవుడు ఎంత మేలు చేశాడో ఏంటో ఇదంతా తెలుసు. ఇదిగో వీళ్ళకు చెప్పాలి. ఈ 4 నెలలు ఏం చేశారంటే అరణ్యములో నడిచిన సంగతి, మునుపటి దేవాలయాన్ని కట్టిన సందర్భాలన్నిటిని ఏం చేశారు? జ్ఞాపకం చేశారు. జ్ఞాపకం. యవనస్తులందరికీ ఏమనిపోయిందో తెలుసా? 40 ఏళ్ళు నడిపించి నాయన 4 నెలలు నడిపించి మనల్ని మందిరాన్ని కట్టునట్లుగా తీసుకుని వెళ్ళడా? ఏం కాదు అని ఒక ఐక్యమత్యం అనేది వచ్చింది ప్రియమైన వారలారా. ఎప్పుడు కూడా దేవుని పని చేసేటప్పుడు ఉపవాస ప్రార్థనలతో ప్రారంభించాలి. దేవుని పని జరిగేటప్పుడు ఏమండి విశ్వాసులమైన మనం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. నెంబర్ 2 ఐక్యత అనేది ఏమంటే సమస్యలన్నింటికి సమాధానం ప్రియమైన వారలారా. మనం ఎదుర్కోబోయే సమస్యలన్నింటికి అది ఎలా పరిష్కారం అవుతుందంటే ఐక్యత. వీళ్ళలో ఐక్యత వచ్చింది. ఎంత ఐక్యత వచ్చిందంటే చంపుతామని బెదిరించిన పని ఆపలేదు ప్రియమైన వారలారా. అంటే ఆ మందిర నిర్మాణాన్ని గురించి వాళ్ళు ఎంత ఐక్యమత్యంగా ఉన్నారో చూడండి, చాలా ఐక్యమత్యంగా ఉన్నారు. అందుకే ఎప్పుడు కూడా దేవుని కార్యక్రమాలు జరిగేటప్పుడు దుష్టుడు ఎక్కడ ప్రవేశిస్తాడంటే ఐక్యతను దెబ్బతీస్తాడు. మొన్న కర్నూలు ప్రాంతంలో ఒక చిన్న నిర్మాణాన్ని గావిస్తుంది, మధ్యలో ఆపేశారు. అయ్యో మధ్యలో ఆపేశారు ఏంటి అంటే అక్కడున్న పెద్ద కాస్త చిరునవ్వు నవ్వుతూ, ఏమోనండి రేకులేద్దాం ఒకరు, స్లాబ్ వేద్దాం ఒకరండి, ఆగిపోయిందండి అన్నారు. ఒకరాట ఏం చేస్తున్నారట? రేకులేద్దాం అయిపోద్దండి. ఇంకోరు ఏమన్నారట? స్లాబ్ వేసేటోడు ఏమంటున్నాడట? పటిష్టంగా చేయాలండి అని వీడు. రేకులు వేసేటోడు ఇప్పుడు ఉన్నది లేదంటే నువ్వు స్లాబ్ అంటావేంటని వీడు. ఇద్దరు దేని గురించి ఆలోచిస్తున్నారు? కానీ ఏం జరిగింది? విచిత్రం అనిపించింది. అంటే మన అతి తెలివితేటలతో మనం ఏం చేస్తామో తెలుసా? పనిని ఆపేస్తాం ప్రియమైన వారలారా. పనిని మనం ఆపుతున్నామని అనుకోం. మనం ఏమనుకుంటుంటే ఇంకా బాగా చేద్దామనే కదా నా ఉద్దేశం. కానీ అక్కడ పని ఆగిపోయితే అది ఎప్పుడు ప్రారంభిస్తామో ఇక మనకు కూడా తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఐక్యమత్యాన్ని దెబ్బతీస్తాడు. ఇదిగో ఇదే పెట్టాలి, అదే పెట్టాలి, ఇదే రావాలి, అదే రావాలి, కార్పెట్ వేసుకుందాం, మార్బుల్ వేయాలి, టైల్స్ వేయాలి. టైల్స్లో నాకు తెలిసినోడు ఉన్నాడు, మార్బుల్లో నాకు తెలిసినోడు ఉన్నాడు, సిమెంట్తో ఫ్లోరింగ్ చేసి మనం ఇవి వేసుకుందాం. 3 ప్రపోజల్ సంఘ కాపరికరికి వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ ముగ్గురిలో ఏది వినకపోయినా కాబట్టి ఏం చేయాలంటే సలహా ఇవ్వాలి. ఏమండి దేవుడు మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది ఆ స్వతంత్రం ఇవ్వాలి. ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వాలి. మన ఇచ్చిన సలహా వాళ్ళు పాటించటం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. సలహా ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలా. మన ఈస్ట్ గోదావరి ఒక సంఘం దగ్గరికి నేను వెళ్ళాను. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే విశ్వాసులందరూ రేకులు వేద్దాం, స్లాబ్ వేద్దాం అన్నారట. పాస్టర్ గారు వద్దురా అన్నారు, రేకులు అనేదో అన్నారు. తర్వాత మరలా ఏం చేశారంటే స్లాబ్కు వెళ్ళారట. స్లాబ్కు వెళ్ళినప్పుడు విశ్వాసులు రేకులు వేద్దామన్నారు, ఈయన స్లాబ్ వేద్దామన్నాడు. అదేం జరిగింది అంటే స్లాబ్ సరిగా వేయకపోవటం వల్ల కూలిపోయిందండి. వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? అయ్యగారు చాలా బాధతో ఉన్నాడు. ఒరే మీరు అన్నట్టుగా రేకులు వేసినా బాగుండరా, అయినా నేను శ్రద్ధ తీసుకోలేదురా అని బాధపడుతుంటే, అయ్యగారు జరిగింది ఏదో జరిగిపోయింది, ఈసారి మరలా చేద్దాం అన్నారు. ఐక్యమత్యంగా ఉన్నారు ప్రియమైన వారలారా. ఇప్పుడు మందిరం కట్టుకున్నారు వాళ్ళు. నిజంగా నాకు చాలా ముచ్చటేసింది ప్రియమైన వారలారా. అంటే సంఘ కాపరి ఇదిగో స్లాబ్ వేద్దామని వేసి సరిగా పని చేయించకపోవటం వల్ల
అది కూలిపోయినా ఒక్క మాట లేదు ప్రియమైన వారలారా. మళ్ళీ అందరం కలిసి కూడా కట్టుకుందాం తీయండి అని కట్టుకున్నారు. ఇప్పుడు అద్భుతంగా జరుగుతుంది. కానీ అక్కడ చీలిక రావాల్సింది అసలు, కానీ రాలేదు. వాళ్ళు ఎలా ఆలోచించారంటే ఏది జరిగినా మన మేలుకే జరిగింది. అయ్యగారు ఇదిగో మీరు స్లాబ్ వేద్దామని మీరు వేసుకున్నారు, మా మాట వినలేదని మేము కొంచెం పనికి దూరంగా ఉన్నాం. మేము దూరంగా ఉండేసరికి దేవుడు ఇది జరగనివ్వలేదు. ఇదిగో మేమందరము కలిసి ఇప్పుడు చేద్దామని అందరూ కలిసి కట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మేము దూరంగా ఉండేసరికి దేవుడు ఈ పనిని జరగనివ్వలేదు, మేమే ఆటంకమైపోయామన్న బాధ వారిలో కలిగింది. ఎప్పుడు కూడా నిందలు ఒకరి మీద వెయ్యొద్దు. మరలా కలిసి కట్టుకున్నారు. ఎంత హ్యాపీ. కాబట్టి కొన్నిసార్లు నిర్ణయాల విషయంలో మనం ఏం చేయాలంటే, నేను చెప్పారు కదా మీరు ఎందుకు అడిగారు, మరి అడిగింది ఎందుకు చేయలేదు, ఇదొద్దు. ప్రార్థనాపూర్వకంగా మీరు వెళ్ళండి. ఏమండి, స్వతంత్రం ఇచ్చినప్పుడు అండి అది చాలా కష్టం ప్రియమైన దేవుని పిల్లలారా. అది చాలా కష్టం. ఎందుకంటే అమ్మో ఇంతగా నన్ను ప్రేమిస్తున్న వారి కొరకు నేను బాధ్యతగా ఉండాలని, స్వతంత్రత ఎప్పుడు బాధ్యతను పెంచుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మన ఐక్యమత్యం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 నెలలు 40 సంవత్సరాల చరిత్రను మాట్లాడుకునేసరికి అందరి హృదయము ఏకమైంది. కాబట్టి ఇది మన వల్ల జరుగుతుందా? బడ్జెట్ ఇంత, ఇవి కాదు. మీరు ఇదిగో ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుంచి దేవుడు ఇది తీసుకొచ్చాడు, ఏమైనా చేయగలడని అందరి హృదయాలలో విశ్వాసముతో కూడిన ఒక ఐక్యత, దేవుడు జరిగించగలడు అన్న ఒక బలమైన నమ్మకం రావాలి. మిమ్మల్ని చాలామంది అంటారు, ఏదో మీరు ప్రారంభించారు కానీ ఇది అయ్యే పనేమి కాదు. మనం మాత్రం అస్సలు వెనకడుగు వెయ్యొద్దు. తండ్రి నువ్వున్నావు. మీరు ఐక్యమత్యంగా ఉన్నంత వరకు అసలు దేవుడు పనిని ఆపడు. పని ఆగిపోతుందంటే దాని అర్థం ఏంటి? డబ్బులు లేక కాదు ప్రియమైన వారలారా, మనలో ఐక్యత లోపించటం వల్ల ప్రేమ. అది గుర్తించాలి. కాబట్టి ఐక్యమత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ వ్రాయబడిన ఒక చక్కటి మాట మనం చూడగలిగితే, ఎజ్రా గ్రంథంలో వ్రాయబడిన మంచి మాట దయచేసి చూడండి. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు అంటే ఐక్యత ఎప్పుడు అంటే లేఖనాలు మన హృదయంలో ఉన్నప్పుడు ఐక్యత వస్తుందని. ఇదిగో అక్కడికి రాగానే ఎజ్రా ఏం చేశారంటే, లేఖనాలలో ఉంటున్న కట్టడలను నా వాళ్లకు నేను నేర్పిస్తాను అంటే వాక్యమును బట్టి ఐక్యత హృదయాలలోనికి వస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. మరలా నెహెమ్యా గ్రంథంలోనికి రాగానే నెహెమ్యా గ్రంథంలో కూడా వ్రాయబడిన మాట దయచేసి చూడండి. 4వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు నేను 19 4వ అధ్యాయము 19 వచ్చి, అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లని, పని మిక్కిలి గొప్పది, పని మిక్కిలి గొప్పది, పని మిక్కిలి గొప్పది, మిక్కిలి గొప్పది, మిక్కిలి గొప్పది. అంటే మిక్కిలి గొప్పదంటే చాలా చాలా గొప్పది, మిక్కిలి గొప్పది అన్నాడు. అందుకే ఇదిగో మనం పని జరుగుతున్నప్పుడు పెట్టవలసిన ఫ్లెక్స్ ఏంటో తెలుసా? మందిరపు పని మిక్కిలి గొప్పది పని. దాన్ని చూసినప్పుడల్లా అమ్మో నా చెయ్యి ఉండాలి, నా కష్టం ఉండాలి, నా చెమట ఉండాలి. ఇదిగో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ప్రేమన వాళ్ళ పని మిక్కిలి గొప్పది. ఇక మందిరపు పనులు జరుగుతున్నాయి, బోలెడన్ని ఆటంకాలు వస్తుంటాయి ప్రియమైన వారలారా. ఆటంకం రానిది దేవుని పని ముందుకు వెళ్ళదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆటంకము రానిది దేవుని పని ముందుకు వెళ్ళదు. మరి ఆటంకం వస్తే ఏం చేయాలి? ఆటంకం వస్తే ఏం చేయాలంటే పని వెంటనే ఆపేయాలా? ఏమండి,
పని ఆపకూడదు ప్రేమల వాళ్ళారా, పని ఆపకూడదు. మరి ఆటంకం వస్తే ఏం చేయాలండి అంటే చిట్ట చివరిగా ఏంటి అంటే ఇదిగో వీళ్ళకి ఆటంకం వచ్చింది ఎవరి వల్ల? నిన్న దైవదాసులు ప్రభాకర్ గారు చెప్పారు, సన్బలటు. వాళ్ళందరూ ఆటంకం చేశారు. వీళ్ళందరికీ పత్రికలు రాసి పంపించారు. దేవుని పని ఏమైపోయింది? నిలిచిపోయింది. ఎందుకు పని ఆగిపోయింది అంటే యూదులు మందిరం కట్టడానికి వచ్చారు. రాగానే ఇక్కడ ఉంటున్న సన్బలట్లు మిగతా వాళ్ళందరూ ఏంటంటే అందరం కలిసి కట్టుకుందాం పదండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? లేదు లేదు, మేమే కట్టాలి, మీరు మాతో కలిసి కట్టొద్దు అన్నారు. వాళ్ళు ఎందుకన్నారు? మేము యూదులము, దేవుడు మాతోనే కట్టమన్నాడు, మీరు పేరుకు మాత్రమే యూదులు, ఎందుకు అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీరేమైపోయారు? కలుషితం అయిపోయారు, మీరు కట్టొద్దు అన్నారు. వాళ్ళ కోపం వచ్చి వీరు కడితే దీని మీద మనకు అధికారం ఉండదు అని ఆలోచించి రాజుకు లేఖ రాశారు. ఏమండి రాజుగారు, మేము మీ ఉప్పు తిన్నవారం, ఇక్కడ మీకు వ్యతిరేకంగా చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి, ఈ మందిరం వీళ్ళు కట్టుకున్నారనుకోండి, మీకు లోబడరు అనగానే ఏమండి రాజు వెంటనే పని ఆపేయండి అని లేఖ వచ్చేసిందండి. పని నిలిచిపోయింది. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 24. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయేను. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? ఈ 4 నెలలు నడిచొచ్చి ఐక్యమత్యంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళేమనుకున్నారు అంటే ఎలాగూ పని ఆగిపోయింది కదా, దేవునికి ఇష్టం లేదో, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎలాగో వచ్చాం కనుక మనం ఇల్లు కట్టుకుందాం పట్టండి, ఎలాగో వచ్చాం కదా మనం ఏదైనా ఇల్లు కట్టుకుందామని పని అంతా వదిలేశారు ప్రేమన వారలారా. అప్పుడే దేవుడు ప్రవక్త అయిన ఓబద్య ద్వారా వాళ్ళకు లేఖలను రాయించాడు ప్రేమన వారలారా. ఓబద్య గ్రంథము దయచేసి చూడండి. హబక్కుకు గ్రంథములో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలు. హగ్గైలో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన వారలారా. హగ్గై 1:4. ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? 9వ వచనం చూడండి. మీరు విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టిదిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాను. నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. వీళ్ళు ఏమనుకున్నారంటే రాజే కట్టొద్దని చెబితే మేమేం చేయాలి అని వీళ్ళు అనుకున్నారు. అప్పుడు వెంటనే మరలా అందరూ కలిసి ఏం చేశారంటే ప్రార్థించటం మొదలుపెట్టి ఏం చేశారంటే రాజుకు వీళ్ళు ఒక లెటర్ రాశారు. ఏమనంటే, రాజా మీరు లేఖనాలను మీరు చూడండి, కోరేషు రాజు మాకు ఆజ్ఞ ఇస్తేనే మేము మందిరం కట్టడానికి వచ్చాం అని, మేము చేస్తుంది రైటే, మీరు చూడండి అనగానే వెంటనే తాకీదులన్నీ తీసుకురండి అన్నాడు. ఆ తాకీదులు చూడగానే ఏం జరిగిందంటే కోరేషు ఇచ్చిన తాకీదు దొరికింది. అందులో ఏముందంటే యూదులు మందిరం కట్టుకోవాలి, దానికి అయ్యే ఖర్చు అంతా ఖజానా నుంచి తూచియాలని ఉంది. ఖజానా నుంచి తూచియాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఆటంకం వచ్చింది చెప్పండి? అది బయటపడటానికి వెంటనే ఈ రాజు ఏం చేశాడు? ఆ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి పంపియండి అన్నాడు. ఏమండి, మందిర నిర్మాణానికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుకున్నారు. ఆ మాట చూద్దాం. ఎజ్రా గ్రంథము మరలా. ఆటంకాలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఆటంకాల వెనక ఒక అద్భుతం ఉందని మనం గ్రహించాలి ప్రేమన వారలారా. 6వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోను ఖజానాలోని దస్తావేజుల కొట్టులో వెదకక మాదీల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడిన ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపవలెను.
దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలు ఉండవలెను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేత, ఒక వరుస క్రొత్త మ్రానుల చేత కట్టింపబడవలెను. దాని వ్యయము రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. ఇప్పుడు లేఖలో ఏం దొరికింది? రాజు ఖజానాలో నుంచి ఇవ్వాలి. వెంటనే రాజు ఏం చేశాడంటే ఖజానాలో నుంచి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు పని ఆగుతుందా? అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, నాయన వాళ్ళేదో లేఖలో రాశారు అని మేము పని ఆపేసాం, కానీ ఆటంకం జరిగింది అద్భుతం జరగడానికి. ఇది మేము అర్థం చేసుకోలేక మా పనుల్లోనికి మేము వెళ్ళిపోయాం, మేము తప్పు చేసామని వచ్చి వీళ్ళు లేఖ రాశారు. లేఖ రాగానే పాత లేఖలన్నీ బయటకు వచ్చాయి. డబ్బు వారి చేతికి వచ్చింది, వ్యయం వచ్చేసింది, మందిర నిర్మాణం పూర్తయిపోయింది ప్రేమన వారలారా. కాబట్టి ఎప్పుడు దేవుని పనిలో ఆటంకం జరుగుతుంది, ఆటంకం అయిందని పనిని ఆపడానికి వీలు లేదు. ఎప్పుడు మనం ప్రార్థన మానడానికి వీలు లేదు. దేవుణ్ణి మనం అడుగుతుండాలి ప్రేమన వారలారా. ఆయన మార్గాన్ని తెరుస్తాడు. ఆటంకం వెనకాల అద్భుతాలతో దేవుని మందిరము నిలబడుతుంది, అందులో అనుమానం ఏమీ లేదు ప్రేమన వారలారా. కాబట్టి మనం చేయాల్సింది ఉపవాసంతో కూడిన ప్రార్థన. రెండవది ఐక్యమత్యముతో ఉండాలి, అది వాక్యము వలన మనకు రావాలి. మూడవది ప్రాముఖ్యమైంది, ఆటంకం జరిగినప్పుడు పని ఆపడానికి వీలు లేదు. ఆ ఆటంకం వెనకాల ఒక అద్భుతం జరుగుతుంది అని మనం గుర్తించగలిగితే ప్రేమన వారలారా, నిజంగా ఎంత ఆనందంతో ఉంటామో తెలుసా ప్రేమన వారలారా. ఎజ్రా పునాదులు వేస్తున్నప్పుడు అండి, ఆ ఆనందం చెప్పనలవి కాదు ప్రేమన వారలారా. ఈ తరం వారు, తండ్రి ఇదిగో మమ్మల్ని వాడుకుంటున్నావా అనుకున్నారు. పాత తరం వారు ఇదిగో మరలా పునాదులు లేవబడటాన్ని చూసి ఎంత ఆనందించారో ప్రేమన వారలారా. కాబట్టి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీరు వెనకడుగు వేయకండి. సర్వభూతలాన్ని కలిగించి నడిపిస్తున్న ఆయనకి ఆ భూమి మీద మనం కడుతున్నది చాలా చిన్నది. మీరు ఎప్పుడు అంకెలతో ఆలోచించకండి. అసలు దేవుడికి అంకెలతో పనే లేదు. అద్భుతాలు చేయగలిగిన ఆయనకి అంకెలతో ఏంటి? అలాని లోకంలో ఉన్న సలహాలు వినకండి ప్రేమన వారలారా. దేవుని మందిరం కట్టడానికి లోకంలో ఉన్నవాడి సలహా మనకు అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ మందిరం కట్టాలి, ముగ్గుపోయిండు అని అనుకోండి. ఒక ఆయన వచ్చి ఉంటాడు, ఏమంటే ఇది వాస్తుకుండాలండి అంటున్నాడు. ఏది మందిరానికి వాస్తా? ఏమంటే దీనికి నవధాన్యాలు వేయాలండి అంటున్నాడు. ఎక్కడిది ఎక్కడ? అందుకే లోకంలో ఉన్న వాళ్ళు అసలు ఎంటర్ చేయడానికి వీలు లేదు, అంతే, అస్సలు లేదంతే. అందుకే మనం అందరం ఉన్నాం కదా. నేను అనుకుంటాను అన్ని పనులు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారనుకుంటున్నాను నేను, అన్ని పనులు చేసేవాళ్ళు. అందుకే బైబిల్లో ఏముంటుందో తెలుసా? నా వారే నాకు మందిరము కట్టాలి, నా వారు నాకు మందిరం కట్టాలి. ఇంకొకరు కట్టారనుకోండి, రక్షణలోనికి వాడు రాలేదనుకోండి, ఏదో ఒకరోజు మందిరం దగ్గరికి వెళదాం రా అని తీసుకొచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చి ఏమంటుంది తెలుసా? నేను కట్టింది అంటాడు. నేను విలువ ఉండదు ప్రియమైన వారలారా. మనమైతే ప్రేమతో చేస్తాం. దేవుడు కావలసింది ప్రేమతో చేయటం ప్రియమైన వారలారా, ప్రేమతో చేయటం. అందుకే ఆ మాట లేఖనాలలో ఉంటుంది, నా వారు మాత్రమే నా పని చెయ్యాలి. కోరేష్ అదే చెప్తాడు, ఎవరు ఆయన వారో ఆయనకు మందిరం కట్టడానికి వెళ్ళండి. అందుకే అక్కడి వారు మేం కడతామంటొద్దు, మేమే కడతాం, దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని పనులు శ్రద్ధగా చేయాలి. లేఖనాలలో ఏముంటుందో తెలుసా? దేవుని కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునుగా అని ఉంటుంది ప్రేమన వారలారా. ఎందుకంటే పని మిక్కిలి గొప్పది, ఆ పనిని నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులం అవుతాం. చివరి మాటగా నెహెమ్యా గారు ప్రార్థన చేస్తుంటాడు, నాయనా ఇదిగో ఏదో చిన్న పని చేశానయ్యా నీ మందిరం కోసం, నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఎందుకంటే మందిరము నిమిత్తము దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆ మాట చూసుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం
నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించుము, నన్ను దృష్టించుము, నన్ను దృష్టించుము. అదేవిధంగా నెహెమ్యా గ్రంథములో వ్రాయబడిన మాట చూడండి, 13వ అధ్యాయం 14. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటును నేను చేసిన ఉపకారములు మరవకుండుము. నాయన, నీ మందిరానికి చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. 31 చూడండి, 31. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా ఆ కృతజ్ఞతార్పణలను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లు నేను నియమించి తిని, నా దేవా, మేలుకై నన్ను, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని పనిలో ఎవరి మందిరపు చెయ్యిలో ఉందో వారిని దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని ఫలాన్ని ఇస్తాడు. కన్ఫామ్ ప్రేమన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము చూడండి, కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 122:9. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మందిరము నిమిత్తము నేను మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. అందుకే చాలామంది చూడండి, మన పూర్వీకులు దేవుణ్ణి కాస్త వాళ్ళు నమ్మకపోయినా, ఏమండి మందిరానికి నేను ఇది ఇచ్చేస్తాననేవారు. ఎందుకనేవారు? మందిరం కొరకు చేస్తే దేవుడు మేలు చేస్తాడన్న నానుడి మన పూర్వీకుల నుండి వచ్చింది ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. నేను రాయచూరు ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన, పూర్వీకులు అక్కడ ఒకే ఒక సంఘం ఉంది. ఈ కాలంలో ఒకే ఒక సంఘం ఉండటం ఏంటి అని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, ఏమంటే చాలా కాలం క్రిందట ఒక పాస్టర్ గారు చాలా కష్టపడ్డారు, కొద్దిమంది విశ్వాసులు మందిరం కట్టుకోవడానికి. ఆ మందిరం పూర్తయింది. ఆ మందిరము రోజు ప్రతిష్ట ఆరాధన జరుగుతుంది, మందిర ప్రతిష్ట ఆరాధన. అయ్యగారు దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని చాలా ఏడుస్తూ, కృతజ్ఞత, ఇదిగో ఈ మందిరం కట్టుకున్నాం, ఇదిగో మీరు నాకు ఒక మాట ఇవ్వండి, ఇదిగో ఎప్పుడు ఈ మందిరం 2 ముక్కలు కావద్దు అని ఆ రోజు ఎందుకోనన్నా దేవుడు, పరిశుద్ధాత్ముడు ఆయన్ని ప్రేరేపించాడా. ఆయన చాలా ఏడ్చాడు. మరి ఏం ఊహించుకున్నాడో తెలియదు. అంటే ఈరోజు ఇంత బాగుంది, రేపొద్దున ముక్కలు అవ్వద్దు అని ఆ రోజు అందరి చేత ప్రమాణం చేయించాడు. అందరూ కూడా ప్రమాణం చేశారు. అలా ప్రమాణం చేసిన మధ్యాహ్నం వరకు అయిపోయింది. ఎప్పటి నుంచో వర్షాలు లేని స్థితిలో ఉంది ఆ గ్రామం. ఆ రోజన్న భయంకరమైన వర్షం పడింది, భయంకరమైన వర్షం. అందరికీ ఏం గుర్తుందంటే, ఒరేయ్ అక్కడ మందిర ప్రతిష్ట జరిగింది ఈరోజు మనకు, అంటే అక్కడ దేవుడు ఉన్నారా అనే భావన అయింది. అప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా ఇంకొకటి లేనే లేదన్న. అందరూ దాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఇదిగో ఆ రోజు దేవుడు వర్షాన్ని కురిపించి ఆనవాళ్ళు చూపించాడు, ఇదిగో దీనికి వ్యతిరేకంగా ఉండొద్దు అని. మిగిలిన దాంట్లో ఉన్నాయి కదా, ఆ గ్రామంలో ఒకే ఒక చర్చ్ ఉంది ప్రేమన వారలారా. నేను కూడా కోరుకునేది ఒకటే, ఇదిగో మందిర ప్రతిష్ట రోజు దేవుడు ఊరిని ఏకం చేసే ఒక అద్భుతాన్ని జరిగించాలి. ఊరందరి దృష్టి పడేటట్లుగా ఒక మహా అద్భుతం జరిగించాలి. ఇదిగో ఇక్కడ నేనున్నాను, ఇది నాది అని ఆయన అందరికీ తెలియబడేటట్లుగా. ఆయన ఏం చేస్తాడో తెలియదు, కానీ అలా జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనం అందరం ఐక్యమత్యముగా ఉన్నప్పుడు ప్రేమన వరలారా. ఇంతకంటే అద్భుతం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఏదో జరుగుతాం కాదు, దేవుడు ఏదో గొప్పది చేసి, ఏమండి తన మహిమను ఒక్కసారి విస్ఫోటనముల ఆయన వెదజల్లేటట్టుగా ఓ బలమైన కార్యము జరగాలి అని, జరుగుతుందని నేను విశ్వసిస్తూ
దేవుడు తన దాసుడికి, విశ్వాసులైన మీ అందరికీ, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు తోడై ఉంటాడు. ముందుకు వెళ్ళండి. ఒంగోలు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక చిన్న మందిరం కట్టబడుతుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, మందిరం కట్టేంత వరకు మేము నూతన వస్త్రాలు వేసుకోమని నిర్ణయించుకున్నారు సంఘస్థులు. మందిరం అది నిలబడాలి, మా ఒంటి మీదకి ఏం రావాలి. నాకు అది చాలామందికి ఏముందిలే అనుకో, నాకు నచ్చింది. కొన్ని నిర్ణయాలు తీసుకోండి. కొన్ని నిర్ణయాలు మీ వ్యక్తిగతంగా, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు. నాయన, నీ మందిరం కంటే గొప్పది ఏమీ లేదు. నీ మందిరం నిలబడేంత వరకు ఇది దూరం. నిజంగా మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి ప్రియమైన వారలారా. మీ పిల్లలకు ఈ మందిరాన్ని చూపిస్తూ, ఈ మందిరం కట్టేంత వరకు నేను కొత్త బట్టలు వేసుకోలేదురా అని ఎంత ఆనందంగా చెప్తారో తెలుసా? చాలా ఆనందంగా చెప్తారు. కాబట్టి ఈ మందిరం పూర్తయ్యేంత వరకు నేను నాన్ వెజ్ని ముట్టను. చికెన్ లేదు, మటన్ లేదు, ఫిష్ లేదు, ఉషి లేదు, అంతే. ఇంకా కొన్ని జ్ఞాపకం చేశాను అంతే. అది ఏదైనా సరే ప్రియమైన వారలాది ఒక బలమైన, ఆఫ్టర్ ఆల్ సినిమాలట కొన్ని పాత్రలు చేస్తున్నట్ట కొన్ని రోజులు ఏం చేస్తారట, వాళ్ళు నాన్ వెజ్ మానేసి కింద పడుకుంటారట. దావీదు తీసుకున్న నిర్ణయం లేఖనాల్లో చదివేది కదా, నా దేవునికి నివాస స్థలము చూడ్సు వరకు నేను మంచం మీద పడుకోను, హంసతూలిక పాన్పు నేనెక్కను, నా కన్నులకు నిద్ర ఎందుకు, నా కన్నులతో నేను మెలకువగా ఉండి నా తండ్రిని మొరపెట్టుకునేది నేను ఉంది. నాయనా, మందిరం పూర్తయ్యే వరకు నా గురించి నేను అడగను నాయనా. నేను ప్రార్థించినప్పుడల్లా దేని గురించి? మందిరమే. ఏది నీ నిర్ణయం? దావీదు, నా నివాస స్థలములో నేను ప్రవేశింపను, నేను మంచం మీద పడుకుని క్రింద ఎందుకు, మోకాళ్ళ మీద నా కన్నులకు కునుకుపాటు రానియను. అది ఎఫ్రాతాలో ఉన్నది అని తెలిసింది. గబగబా వెళ్ళాడు. ప్రేమన వారలారా, రాజులే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే మనం ఎంత ప్రేమన వారలారా. అది మీ వ్యక్తిగతం. ఎందుకంటే మీ ఈ ఓపెనింగ్ అప్పుడు రెట్టింపు ఆనందం మీకు కావాలంటే కొన్ని బలమైన నిర్ణయాలను మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి పని మిక్కిలి గొప్పది. ఆటంకాలు వస్తుంటాయి, దాని వెనకాల అద్భుతం జరుగుతుంది. ఆటంకం వచ్చిందని పనిని ఆపకూడదు. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. మనం దీవెనలు పొందుకోవాలి తప్ప శాపము మనము పొందుకోవద్దు. కాబట్టి దేవుడు తన పని నిమిత్తము మిమ్మల్ని, మీ కుటుంబాలని స్థిరపరిచి బలపరచాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. మరలా నాయన నూతన అనుభవాలలోనికి నాయన నీ పిల్లలందరినీ మీరు తీసుకుని వెళుతున్నారు. నీ పిల్లలు భాగ్యవంతులు నాయన తండ్రి. నాయన పునాది వేసింది మొదలుకొని పూర్తయ్యే వరకు ఎన్ని అనుభవాలతో నింపబోతున్నారో నాయన తలుచుకుంటే నాయన నిజంగా ఆ అనుభవాలను మేము వినాలి అని ఆశపడుతున్నాం నాయన. నీ పిల్లలను నాయన నీ ఆత్మ సహాయముతో నడిపించండి తండ్రి. నాయన నీ దాసుని నిలవబెట్టండి నాయన తండ్రి. నాయన ఘన కార్యక్రమాల కొరకు నాయన ముందుకు నడిపించండి. అందరూ నాయన వాక్యముతో ఐక్యమత్యముగా ఉండి నాయన కన్నీటితో నీ పాదముల మీద పడుతూ నాయన తండ్రి ఈ పనిని మిక్కిలి గొప్పది అని నాయన ఆటంకముల వెనకాల అద్భుతములు ఉన్నవని గ్రహించి నాయన శ్రద్ధగా నాయన ఈ పనులను పూర్తి చేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన నీ కొరకు చేసేవన్న తృప్తిని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. తద్వారా నాయన నీ పిల్లల కుటుంబాలకు మేలులను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును. ఏంటిది, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను అందరికీ అప్పున్నాను, ఎవడెవడో తెలియనోడు కూడా అప్పున్నానని చెప్తున్నాడు. ఏంటా అప్పు అంటే కింద దానికి జవాబు ఉంది. కాగా నా వల్లైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చాలండి అమ్మ. ఇంతకీ తను అప్పున్నది ఏంటో తెలుసా? చాలా చక్కగా చెప్పాడు కదా.
ఎవరైనా కొత్త వ్యక్తి కనబడితే అతనికి నేను అప్పున్నాను, ఈ బాకీ తీర్చేయాలి అని వెళ్ళి ఏం చేస్తాడు? అది అప్పు. ఇది ఎవరికైనా ఉంటామా మనం? లేమా? ఈ అప్పు ఎవరికైనా ఉండాలి కూడా. ఇది ఒక కొత్త వ్యక్తి కనబడితే అతనికి నేను సువార్త చెప్పలేదు కనుక నేను అప్పున్నాను. ఏ అప్పు? సువార్త చెప్పే అప్పు. అక్కడ మనం మొదటి మాటలు ఉన్నాం. నీ బంధువులకు ఎప్పుడైనా కూర్చోబెట్టుకుని, ఏమండి వాళ్ళ ముందు ఏదో కాకరకాయో కేకరకాయో ఏదో భోజనం వండి పెట్టో, మటన్ వండి పెట్టో, ఫ్రూట్స్ పెట్టో, స్వీట్స్ పెట్టో, హాట్స్ పెట్టో, మొత్తం మీద పెట్టి మనం ఇంత చక్కగా తింటున్నామే, దేవుని మాటలు కూడా వింటే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పేవా? నీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు, నీ బంధువుల ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఇచ్చేస్తాడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాం, మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏవో తేవాలనుకుంటాం. వాళ్ళకి పట్టుకెళ్ళు. 100 రూపాయలు ఖర్చు చేయవద్దు, వద్దు నేను పట్టుకెళ్ళను అనుకోకు. కొంతమంది భలే గుడ్ లెక్కలు ఉంటాయండి. ఇతరులను రక్షించుకోవడానికి నువ్వు త్యాగం చేయి. ఇతరులకు దేవుని వాక్యం చెప్పడానికి నువ్వు నష్టపో. ఒకటి చెప్పనా, అక్కడ సహోదరులు చెప్పారు కదా, ఎప్పుడూ తినది కూడా దేవుడు తినిపిస్తాడని. దేవుడు అండి మన చిన్న ఆశల మీద కూడా దృష్టి పెడతాడండి. ఎంత డీప్గా మన మీద దృష్టి పెడతాడో తెలుసా? మనసులో ఇలా అనుకుంటాం, ఈ మధ్య అది తిని చాలా కాలం అయింది, తింటే బాగుండు అని తెలిపోయింది. అక్కడికి వెళ్ళి పైకి అది నీ నోటు దగ్గరికి దేవుడు తీసుకొని వస్తాడు తెలుసా? ఇంత చిన్న విషయం దగ్గర కూడా దేవుడికి శ్రద్ధ ఉంటుంది మన మీద. ఎప్పుడు ఊహించని విషయంగా దేవుడు చూపిస్తాడు. కానీ మనం ఏంటంటే అండి, ఎప్పుడు దేవుడి దగ్గర ఇలాగే పెడతాం, కానీ ఇతరులకు మన చేతులు మనం ఇలాగా, అరే నువ్వు నీళ్ళు పోయి దేవుడు మరలా నీకు నీళ్ళు పోస్తాడు.